రక్షకుడైన యేసుక్రీస్తునందు నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవుడు తన భక్తి జీవితంలో ఎలా ఆ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి అనే ఒక సంగతిని మనం పరిశీలన చేద్దాం. వాస్తవానికి ఈరోజు అనేక మంది క్రైస్తవ్యంలో నుండి తప్పుకునేవారు, తొలగిపోతున్నవారు, మార్గము తప్పి లోకంలో పడిపోతున్న వారు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? అలా వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటంటే గ్రంథం మనకి ఒక సంగతిని స్పష్టం చేసి మాట్లాడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త మీరు గమనించండి, 24:24లో ఒక మాటను చెబుతూ ఉంటాడు. ఏర్పరచబడిన వారి సైతము మోసపోవడానికి అపవాది వాడి పని వాడు చేస్తూ ఉన్నాడు. అంటే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించే పనిలో అపవాదు ఉన్నాడు. ఏర్పరచబడిన వారు తమను తాము కాపాడుకోవాలంటే ఏమి కలిగి ఉండాలి అనే సంగతిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, క్రైస్తవుడు నిత్యము విసుకక ప్రార్థన చేయవలెను. అంటే ప్రార్థన అనేది విసుకక నిత్యము చేయాలి. ప్రార్థన అనేది ఖచ్చితంగా మనకు దినచర్యగా ఉండాలి. ఆ ప్రార్థన ఆధ్యాత్మికంగా ప్రతి కీడు నుండి మనల్ని తప్పించి దైవం ఎదుట మనల్ని బలవంతులుగా చేస్తుంది. మీరు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు అంటాడు, నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం అని చెబుతాడు. అంటే నిరీక్షణతో కూడిన భక్తికి ఏది ఆధారం అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. ప్రతి దినం మన వాక్యాన్ని పరిశీలించాలి. ప్రతి దినం ప్రార్థనాపరమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మన సోమరులుగా కానీ నిష్ఫలముగా కానీ కాకుండా ఆధ్యాత్మికమైన బలము కలిగి దేవుని ఎదుట నిలవడానికి అవకాశం ఉంటుంది. పేతురు తన 2వ పత్రికలో ఒక మాటను తెలియపరుస్తున్నాడు. 1వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, ఇవి ఎవనికి లేకపోవునో, ఇప్పుడు నేను చెప్పినవి ఎవనికి లేకపోవునో వాడు తన పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును. అంటే వాస్తవానికి మనం పూర్వమందు పాపము చేశాము, మన పాపముల నిమిత్తం ప్రభు బలి అయ్యాడు. ఆయన రక్తములో మన పాపములు కడిగివేయబడ్డాయి, మన పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఈ సంగతి ఎప్పటికప్పుడు మనకి జ్ఞాపకములో ఉండాలన్నా ఖచ్చితంగా సంఘము, సహవాసము, వాక్య పరిశీలన, వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా అవసరం. ఇవి ఎవనికి లేకపోతాయో వాడు ఖచ్చితంగా గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అవుతాడు. అందువలన సహోదరులారా, మీ ఏర్పాటును మీ పిలుపును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడి. అంటే మనం పిలువబడి ఏర్పరచబడ్డాము. ఏర్పాటులో ఉన్న మన స్థితిని మనం నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు తన కుమారుని యొక్క సహవాసమునకు మనల్ని పిలిచాడు కాబట్టి కుమారునితోనే మనం సహవాసం కలిగి ఉండాలనే ఒక నిశ్చయత మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికంగా బలముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటికి కావలసిన మనోధైర్యము కానీ ఆత్మ సంబంధమైన బలము కానీ మనం ప్రతిదినం చేయు ప్రార్థన, ముఖ్యంగా వాక్య పరిశీలన అనేవి కలగజేస్తూ ఉంటాయి. ఈరోజు నిజంగా గనులు తప్పిపోతూ ఉన్నారు. మీరు బైబిల్ గ్రంథంలో కూడా చూడండి, అపోస్తులుడైన పౌలుతో పనిచేసిన, పౌలు జత పనివారుగా పనిచేసిన దేమ అనే వ్యక్తి గురించి మనం పరిశీలన చేసినప్పుడు అసలు దేమ ఈ లోకాన్ని స్నేహించి ఆ పౌలుని విడిచి వెళ్ళిపోయిన సంగతి మనం 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం. అంటే దేమ ఎంత గొప్పవాడో తెలుసా మీకు? అసలు దేమ దేవుని పనిలో ఎలాంటి పనితనం కలిగి ఉన్నాడు, క్రీస్తు కొరకు ఎంతటి శ్రమను అనుభవించాడు అని మనం చూడగలిగితే చూడండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 23వ వచనంలో, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్ర, నా జతపనివారైన మార్కు, అరిస్ట్రాకు, దేమ లోక వందనములు చెప్పుచున్నారు. అంటే పౌలు గారి యొక్క జత పనివారుగా పౌలు గారితో కలిసి పనిచేసిన టీంలో దేమ అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. అతగాడు లోకాన్ని స్నేహించాడంటే నిజంగా మనకి
ఎలాంటి వణుకు పుట్టాలంటే డ్యామ అంతటి వాన్నే అపవాది లోకంలో తీసుకెళ్ళిందంటే ఈరోజు మనం ఎంత, మన భక్తి ఎంత, మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలని ఒక ఆలోచన మీలో నాలో కలిగి ఉండాలి. మీరు గమనిస్తే డ్యామ గురించి మరొక వచనాన్ని మనం చూసినప్పుడు కొలస్సీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో లోక అను ప్రియుడైన వైద్యుడును డ్యామాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే పౌలు గారు పత్రికలు రాస్తున్నప్పుడు ఏ సంఘానికైతే పత్రిక రాస్తున్నాడో, కొలసీ సంఘానికి రాయబడుతున్న ఈ పత్రికలో కొలసీ సంఘానికి వందన వచనం చేసే వారిలో డ్యామ ఒకడు. అంటే సంఘాలకు వందన వచనం చేసే విషయంలోనూ పౌలుతో కలిసి క్రీస్తునందు లేక క్రీస్తు కొరకు జత పనివారుగా క్రీస్తు కొరకు శ్రమపడే విషయంలో ఓ గొప్ప వ్యక్తిగా పేరుగాంచిన డ్యామ తర్వాత కాలంలో లోకములో పడిపోవడానికి గల కారణం ఏంటండి? ఒకసారి చూడండి, ఆ మాటను మనం వచన రూపంలో పరిశీలన చేస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, డ్యామ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికలకు వెళ్ళెను. అంటే డ్యామ లోకాన్ని స్నేహించాడని చెబుతున్నాడు. మీరు గమనించండి, డ్యామ ఈ లోకాన్ని స్నేహించాడని చెబుతున్నాడు. అంటే లోకములో ఏ కారణం చేత అతను పడిపోయాడో మనకు తెలియదు. ధనమోహం చేత పడిపోయాడో, ఒక స్త్రీలోలుడుగా మారాడో, లోకములో ఉన్న సకల దుర్నీతుల్లో దేనికి బానిసయ్యాడనే సంగతి అక్కడ ఇవ్వలేదు. కానీ లోకాన్ని స్నేహించి పౌలును విడిచి వెళ్ళిపోయిన సంగతి మాత్రం స్పష్టం చేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే మనం కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ప్రార్థనకు వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను భక్తిగానే ఉన్నాను, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, నేను భక్తిగానే ఉన్నాను, సహవాసము దైవికమైన కార్యక్రమాల్లో నేను కొనసాగకపోయినా పర్వాలేదు, నేను భక్తిగానే ఉన్నానని తమ్మును తాము మోసం చేసుకునేవారు కొందరు ఉంటారు. నేను అంటున్నాను, అలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉందో నేను మరలా చెప్తున్నాను, మీరు ఎక్కువ శాతం పడిపోయే అవకాశం ఉంది. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మొదటి కొరింథీ పత్రికలో, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాడు. అంటే నీకున్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మంచిదే, కానీ ఆచరణ లేనప్పుడు ఖచ్చితంగా నువ్వు లోకంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి దినం ఆహారం తీసుకోవటం శరీరానికి ఎంతో ఉపయోగం. ప్రతి దినము ఆహారం తీసుకుంటున్న మనం ఒక దినం తీసుకోలేదనుకోండి, శరీరం నీరసించిపోతుందా లేదా? ప్రతి దినం ఆహారం శరీరానికి అవసరం అంటున్నప్పుడు ప్రతి దినము దైవికమైన కార్యములు, వాక్య పరిశీలన, ప్రార్థనాపరమైన జీవితం కూడా నీ ఆత్మకు అంతే అవసరం. నీవు నిలుచున్నాను అనుకుంటున్నావు, అపవాది ఖచ్చితంగా నిన్ను లాగేస్తుంది. ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తుందనంటే అపవాది తాను పని ఏ రేంజ్లో కొనసాగిస్తుందో ఇక్కడ ధ్యామాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. పౌలుతో జత పనివాడుగా ఉన్న వ్యక్తి తర్వాత కాలంలో లోకాన్ని స్నేహిస్తున్నాడు. చూడండి, కొంతమంది బాప్తీసం పొందడానికి వచ్చినప్పుడు బాప్తీసం పొందుతూ ఉంటారు, ఎంతో ఆసక్తిగా కొనసాగుతారు, సమయానికి ఆరాధనకు వస్తారు, సమయానికి ప్రార్థనలకు అటెండ్ అవుతూ ఉంటారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు వాక్యాన్ని పరిశీలిస్తూ ఉంటారు. కొంతకాలానికి ఏవైతే నేను చెప్పానో వాటన్నిటిలో కూడా సన్నగిల్లిపోతూ ఉంటారు. ఇక్కడ సొలొమోను కూడా మనకు మాట చెబుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రారంభించినప్పుడు నీవు ఆ ప్రారంభం ఏదైతే ఉందో ముగింపు వరకు అలాగే కొనసాగించు. నీ ముగింపు మధ్యలో ఆగిపోతే నువ్వు ప్రారంభించి చేసిందంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి కార్యారంభము కంటే కార్యాంతము మేలు. పౌలు గారితో నువ్వు పనిచేయటం గొప్పదే ధ్యామ, కానీ ఆ ధ్యామ చివరి వరకు తన భక్తిని కాపాడుకోపోవటం ఏదైతే ఉందో నిజంగా అది చాలా బాధాకరమైన సంగతి. తన ఆత్మకు రక్షణను అతగాడు కోల్పోయాడని చెప్పొచ్చు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈరోజు ఈ సంగతులన్నీ నేను మీకు తెలియపరచడం వెనుకున్న ఒక గొప్ప ఉద్దేశం ఏంటంటే లోకములో ఉన్నది అంతా కూడా మనకు ఆకర్షణీయంగా కనబడుద్ది. నేత్రాస, శరీరాస, జీవపటంబము ఇవన్నీ కూడా లోకములో అపవాది ఏర్పాటు చేశాయి. ఇవి దైవికంగా ఉన్న ఆనందం కంటే లోకంలో ఉన్న ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుందేమో అనిపించేటట్టు ఉంటుంది. కానీ ఒక విషయాన్ని మనం గమనిస్తే ఆ క్రింద 17వ వచనంలో అంటాడు, లోకము దాని ఆశయు గతించిపోవును గాని ప్రభువు చిత్తము జరిగించేవారు నిరంతరము నిలుచు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట చెప్తూ ఉంటాడు.
అంటే లోకము దాని ఆశయు గతించిపోద్ది, కానీ ప్రభువు చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. నిరంతరము నిలిచే ఓ గొప్ప భాగ్యము ప్రభునందు మనకుంది. లోకములో ఉన్న వారు ఖచ్చితంగా వారి జీవితాలు నాశనం వైపుకి వెళ్ళిపోతాయి. అట్టి నాశన వైపుకి మన జీవితాలు మళ్లించుకోకుండా ఆధ్యాత్మికంగా బలపరుచుకునే ప్రయత్నంలో నిరంతరము మన ప్రార్థనలోను, వాక్య పరిశీలనలోను, సహవాసము కార్యక్రమాల్లో కొనసాగటం మన భక్తికి, మన ఆత్మకు ఎంతో ఉపయోగార్థంగా ఉంటుందనే సంగతి మీకు తెలియపరుస్తున్నాను. నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. ఈ మాటలను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, ఘనమైన దేవ, విత్తబడిన వాక్యం ఏదైతే ఉందో అది నిష్ఫలం కాకుండా ప్రతి హృదయములో ఫలించినట్లుగా నాయన వినుడు వారందరూ కూడా వారి యొక్క దినచర్యలో భక్తికి కావలసిన ఆధ్యాత్మికమైన విషయాలు యందు ఆసక్తి కలిగి జీవించినట్లు మీ కృప దయచేయమని, ప్రతి విధమైన కీడు తొలగించమని, మేలుతో నింపమని మా ప్రభువును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.